మళ్ళా వాళ్ళ దగ్గర చిన్న రింగ్ ఉన్న కమ్మలున్నా ఏం తీసుకున్నాడు కాదు. రాత్రుల్లో ఒకే ఇంట్లో ఉంటే దూరంగా ఉండే ఇల్లు స్కాటర్డ్ హౌస్లో నైట్ పోయి చంపేసి వెళ్ళిపోయారు. అట్లా 30-40 మర్డర్స్ జరిగాయి. ఆ ఏరియా అంతా భయపడిపోయారు. దెన్ ఫైనల్గా అప్పుడు దొరగారు ఉండేవారు. ఏంటి వెరిఫై చేయమంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. 4-5 కేసులు అయినాక ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేయమంటే మన దగ్గర కంప్యూటరైజేషన్ లేదు సార్ అన్నాడు. అప్పుడే ఫస్ట్ కంప్యూటరైజ్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన కంప్యూటరైజేషన్ కూడా లేకపోతే మొన్న హైదరాబాద్ నుంచి హ్యాండిల్ చేసి ఇప్పుడు అవి కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసాం. ఈవెన్ నాకు జూబ్లీ హిల్స్లో విచిత్రంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లో నుంచి వచ్చి క్రైమ్లు చేసేవాళ్ళు. దాన్ని పట్టుకోవాలంటే అప్పుడు ఆర్పి సింగ్ గారు పవర్ఫుల్గానే ఉండాడు కానీ చేయలేకపోతే నేనే వెళ్ళాను 3 సైట్లకి. అప్పుడు కంట్రోల్ అయ్యాను. చర్చిల మీద దాడులు జరిగితే 3-4 చర్చెస్కి వెళ్ళాను. ఈవెన్ ఐ రిమెంబర్ వికారాబాద్, తాడేపల్లిగూడెం, ఈ ప్లేస్కి అంతా నేనే వెళ్ళాను. అప్పుడు కంట్రోల్ అయ్యాను. నేను నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే ఖమ్మంలో పోలీస్ స్టేషన్ నేను హెలికాప్టర్ వేసుకొని వెళ్ళా. ఎస్పీ కూడా పోలా, అప్పుడు వద్దని చెప్పాము. ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కడ నక్సలైట్స్ కానీ చేస్తే ట్రాప్ వేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లు ఇమీడియట్గా పోకూడదు. దట్ ది రూల్. బట్ ఎట్లా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయాలి. ఐ వెంట్ బై హెలికాప్టర్. మా వాళ్ళందరూ వచ్చి కార్యకర్తలు పోలీసులు వచ్చి సార్ ఇక్కడ కూడా ఉన్నారు మనలోనే, మీరు వెళ్ళిపోండి పర్లేదని చెప్పి చూసుకొని వచ్చి, ఎందుకంటే మొరల్ బిల్డప్ చేయడానికి. దట్ ఈస్ హౌ ఐ యూజ్ టు వర్క్. ఇప్పుడు నౌ టైమ్ హెస్ కమ్. దీన్ని లా అండ్ ఆర్డర్ హౌ టు మెయింటైన్. విల్ ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. దట్ ఈస్ వన్. క్రైమ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్ వస్తూ ఉంది. ఇప్పుడు నవేడేస్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. రిలేటివ్స్ డిస్ప్యూట్స్. ఇంకొక పక్కన మనకు వచ్చే ఇవన్నీ వేరియస్ గంజాయి తాగి పిల్లలు పేరెంట్స్ను కూడా వ్యతిరేకించడం, అలాంటి క్రైమ్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. వాట్ ఈస్ ది రెమెడీ? టెక్నాలజీ వల్ల మెంటల్ ఇల్నెస్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అవర్స్ టుగెదర్ దే ఆర్ ఆల్ అడిక్టెడ్ టు టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్, బట్ ఉపయోగించుకునే విధానం బాగాలేకపోతే అక్కడి నుంచి డిజాస్టర్. ఈ టైప్ ఆఫ్ కూడా మనం మారిన క్రైమ్ని పోలీసు వ్యవస్థ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం ఎట్లా మారాలి. లేకపోతే క్రైమ్ ఒకటి ఉంటే మనం ఒకటి ఆలోచిస్తే దెర్ విల్ బి మిస్ మ్యాచ్. నేను అందుకే మీ అందరితో ఇంటరాక్ట్ కావాలి, ఇవన్నీ ఏం చేయాలనో వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఎక్సలెంట్. బట్ వే ఫార్వర్డ్ ఏంటి, మీరు ఆల్ ఆఫ్ యూ కెన్ గివ్ సమ్ టిప్స్ ఆర్ ఇండివిజువల్ ప్రజెంటేషన్స్. 2-3 ఏళ్ళకి ఇచ్చారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళకి ఇచ్చారు, 10 years అన్నారు, దెన్ 47కి అన్నారు. ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు ప్రిపేర్ లీడర్షిప్, హౌ టు ప్రిపేర్ ప్రైడ్ ఇన్ పోలీస్ అండ్ పర్ఫెక్షన్ ఇన్ ఎగ్జిక్యూషన్. వన్స్ మనం అందరం గట్టిగా ఉన్నామంటే 2 daysలో ఎవడు రోడ్డు మీద కూడా రాడు నా లెక్క ప్రకారం. మనం డీల్ చేసే విధానంలో ప్రాబ్లం ఉంటేనే వీక్నెస్ ఇన్ డీలింగ్ విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ క్రైమ్. దట్ ఈజ్ ఆల్. చెప్పండి, మీరు దాని మీద కొంచెం ఇంటరాక్టివ్గా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ సెషన్ ఇది, ఈ విషయాలు. సార్, అందరికీ రోల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం సార్. ఇప్పుడు రోల్స్ అన్నీ కూడా అందరూ జర్నలిస్ట్గా అయిపోయి అదే లా అండ్ ఆర్డర్ చేయడం, అదే ఇన్వెస్టిగేషన్ చేయడం, సేమ్ పర్సన్ మళ్ళీ డిఫరెంట్ రోల్స్లోకి వెళ్ళే కంటే కూడా
లా అండ్ ఆర్డర్ని డీల్ చేయాలంటే దానికి ఎట్లా విత్ ఇన్ లీగల్ పర్మిట్స్లో పర్మిసిబుల్ విత్ ఇన్ ద లా పర్మిషన్లో అంటే వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ దట్? రోల్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి సార్ ప్రతి ఒక్కరిని కూడా. అంటే అందరూ ఇప్పుడు చాలా వరకు జర్నలిస్ట్గా ఉన్నారు. రోల్ బేస్ ఎస్ సార్. ఇప్పుడు స్పెసిఫిక్గా స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని డీల్ చేయాలంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా దాన్ని నేర్చుకోవాలి సార్, ఎట్లా చేయాలి ఏమిటి అన్నది. దానికి సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వడం అన్నది ఆ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం ఏంటనేది వాళ్ళు చేయాలి సార్. ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెర్టికల్స్ క్రియేట్ చేయాలి సార్ మనం. ఇప్పుడు అదే ఇన్స్పెక్టరు మర్డర్ రిజిస్టర్ అయిన తర్వాత ఎంటైర్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ ఏది వచ్చినా సరే మొత్తం అంతా కూడా టీం ఒకటే ఉంటుంది సార్, ఒకటే టీం ప్రాసెస్ చేస్తుంది దాన్ని. అంటే మీకు స్పెషలైజ్డ్ టీం అన్నప్పుడు ఒక కేసుని డీల్ చేసిన మీకు కూడా లాస్ట్ వరకు మీరే వెళ్తున్నారు కదా, విట్నెస్ కానీ అంతా మీరే వెళ్తున్నారు కదా ఎక్కడికి, లాస్ట్ వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫీసర్స్ మారిపోతారు సార్. కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత సగం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మిగతా సగం ఇన్వెస్టిగేషన్ మిగతా కొంతమంది విట్నెస్ ఇంకో ఇన్స్పెక్టర్ చేస్తారు. ఛార్జ్ షీట్ వేసేటప్పటికి ఇంకో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన చేస్తాడు సార్. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కేసు ట్రయల్కి వచ్చేటప్పటికి ఇంకో ఇన్స్పెక్టర్ గారు ఫాలో అప్ చేస్తుంటారు సార్. అంటే ఇక్కడ మనకు రెండు లా అండ్ ఆర్డర్లో కానీ ఓవరాల్గా కానీ ట్రాన్స్ఫర్స్ ఇదే ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా బట్టి కొంతమంది ఎఫెక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్ఎఫెక్టివ్గా ఉంటారు, ఓసారి మెయింటైన్ చేయలేరు, అలాంటి వచ్చినప్పుడు వస్తాయి. వీలైనంత వరకు నేను ఇంత మునుపు కూడా టెన్యూర్ ఎక్కువ ఇచ్చేవాడిని, ఎందుకంటే ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా కొంత టెన్యూర్ ఉంటే పర్ఫెక్ట్గా చేస్తాడని. ఇప్పుడు మారినప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు మీరు. ఆఫీసర్ అయినా లేదంటే దానికైనా స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ తయారు చేయగలుగుతామా రూల్ ప్రకారం? సార్ వాట్ ఈస్ డిస్కషన్ వాస్ సార్, ఇప్పుడు సార్ మన ఫోర్స్లో చూస్తే 80% ఆఫ్ ఫోర్స్ ఇస్ గోయింగ్ వేస్ట్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ కానిస్టేబులరీ, మోర్ నెంబర్ ఆఫ్ కానిస్టేబులరీ సార్. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు అనుకోండి సార్, head constable actually as per CRPC he can investigate a case, but we are not entrusting any case to him, sir. So what we are proposing, each one of us, each officer at every level, he has to undergo a certification course, level 1, level 2, level 3. So somebody will be designated as junior investigator, somebody will be designated as a senior investigator, somebody will be designated as a specialized investigator. అట్లాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన డిఫరెంట్ టీమ్స్, ఎకనామిక్ క్రైమ్కి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక ఆఫీసర్స్ డెడికేట్ చేస్తాము. హోమోసైడ్ అంటే మర్డర్స్, బాడీ అఫెన్స్కి ఒక టీం ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్కి ఒక టీం ఏర్పాటు చేస్తే ఈ ఆఫీసర్స్ అక్కడ పోస్ట్ చేస్తే కంటిన్యూటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, కన్విక్షన్ వస్తుంది సార్. ఇది ఏదైనా స్టేట్లో ఇది ఏమైనా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్స్ ఉన్నాయా దీనికి? సార్ లేదు సార్, ఇది మనం యూకేలో ఉంది సార్. ఇది యూకేలో వెరీ సొసైటీలో అన్ని ఇట్లాగే ఉన్నాయి సార్. హైదరాబాద్లో మనకి లా అండ్ ఆర్డర్కి ఒక ఇన్స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని ప్రాపర్టీ క్రైమ్ చేయడానికి పెట్టారు కానీ